శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఫిబ్రవరి 2024కి సంబంధించిన మాస ఫలితాలు. ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ ఫిబ్రవరి మాసంలో కానీ చూసుకుంటే గురువు మేషరాశిలోను, అలాగే ఇక్కడ మనకి కేతువు వచ్చి కన్యలోను, మరియు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కూడా కుజుడు మార్పు చెందడము, అలాగే శుక్రుడు 12వ తేదీన, బుధుడు వచ్చి 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈయన మకరంలో ఉండి తదనంతరం కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా ఇక్కడ మనకి మకరం నుంచి ఫిబ్రవరి 14వ తారీఖున కుంభరాశిలోకి సంచారం చేయడం, ఇక్కడ రవి మరియు శని యొక్క కలయిక జరగడం, ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అనేది జరుగుతోంది. కాబట్టి ఈ మాసంలో ఈ గ్రహాలు అంటే మనకి చూసినప్పుడు మనకి ఈ నవగ్రహ సంచారాలు వల్ల మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే రాజకీయ రంగాలు కావచ్చు, అలాగే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, లేకపోతే ఈ మీడియా రంగము, కళాకారులు, స్త్రీలలో వివిధ రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద కూడా ఈ గోచారంలో యొక్క ప్రభావం అనేది ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి కానీ ఈ ఫిబ్రవరి మాసంలో వీళ్ళకి చూసుకుంటున్నప్పుడు వీళ్ళకి ఏదైతే ఆర్థికపరమైన విషయాల్లో ఉన్నాయో ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎందుకు అంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఎప్పుడైతే వీళ్ళకి ఈ 12 తర్వాత ఫిబ్రవరి 12వ తర్వాత నుంచి కూడా వీళ్ళకి కాస్త అనుకూలంగా ఉండడం, తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో కొంత వ్యతిరేకతలు ఉన్నా కూడా, ఖర్చులు ఉన్నా కూడా కాస్త అనుకూలంగామైన పవనాలు వీచడం, అంటే ఏదైనా ఖర్చు వచ్చినప్పుడు దానికి తగ్గ సమయంలో డబ్బు చేతికి అందడం అనేది జరుగుతుంది. అలాగే మేషరాశి వాళ్ళకి చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మాత్రం వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం, గతంతో పోల్చుకుంటే ఇంకొంచెం వృద్ధి చెందడం. కారణం వీళ్ళకి ఇప్పుడు ఈ కుజుడి యొక్క మార్పు కూడా కొంత వీళ్ళకి ఊరట లభించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కుజుడు కూడా ఉచ్చ స్థానంలోకి సంచారం చేయడం వల్ల ఎప్పుడైతే ఆయన ఉచ్చస్థితిలో కుజుడు మార్పు చెందుతాడో ఈ మేషరాశి వాళ్ళకి ఏమవుతుంది, ఈ రాశ్యాధిపతి కదా ఇక్కడ వీళ్ళకి, కాబట్టి రాశ్యాధిపతి అయిన కుజుడు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం వల్ల వీళ్ళకి కాస్త ఆర్థికపరమైన విషయాల్లో వాటిల్లో కూడాను, అలాగే ఎవరైతే ఈ భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఐటీ రంగము ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు సమాజపరంగా కావచ్చు, వాళ్ళ తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, పై అధికారుల వల్ల కావచ్చు, కాస్త కొంచెం వీళ్ళ పేరు ప్రతిష్టలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ ద్వితీయాధిపతి అంటే ఇక్కడ ముఖ్యంగా శుక్రుడు కూడా వీళ్ళకి మార్పు చెందడం ఇది ఉంటుంది. అష్టమం నుంచి నవమ స్థానం అంటే ఇక్కడ ఈ నవమ స్థానం నుంచి దశమ స్థానంలో కూడా శుక్రుడు మార్పు చెందడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కాస్త కొంచెం వీళ్ళకి ఏదైతే ఫ్యామిలీ పరంగా అంటే ఏదైనా భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, వాటిల్లో కావచ్చు, చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా అవి కాస్త తొలగడం అనేది జరుగుతుంది. అయితే వివాహానికి సంబంధించిన విషయాల్లో మాత్రం, ప్రేమ వ్యవహారాలు, వివాహానికి సంబంధించిన విషయాల్లో మాత్రం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం మాత్రం తప్పకుండా ఈ మేషరాశి వాళ్ళకి ఇక్కడ కనబడుతోంది. అలాగే కుటుంబ పరంగా అంటే కుటుంబంలో ఎవరైనా సభ్యులు ఉన్నా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళతో వ్యవహరించే తీరు విషయాల్లో మాత్రం కాస్త కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అంటే పెద్దవాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించండి. లేకపోతే వాళ్ళు మనసు కాస్త కలత చెంది ఏమైనా ఇబ్బంది పడినా అక్కర్లేని మాటలు కావచ్చు, లేకపోతే చిలికి గాలివాన అవ్వడం కావచ్చు, ఇలాంటివి అయ్యే వాదనలు అనేవి తప్పకుండా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మీరు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా కాస్త ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. అలాగే మీరు వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైతే లాభాలు కోరుకుంటున్నారో, ఎందుకంటే షష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇక్కడ కాస్త వ్యాపారాల పరంగా అభివృద్ధి అంటే ఆర్థిక అభివృద్ధి కనపడుతుంది.
గత కొంతకాలంగా ఏమైనా రుణాలు చేసినా ఆ రుణాలు తీర్చుకోవడం, లేదా రుణాల కోసం మీరు ఎక్కడైనా బ్యాంకుల్లో కావచ్చు, వాటిల్లో కావచ్చు అప్లై చేసిన వాటిల్లో కూడా మీకు రుణాలు శాంక్షన్ అవ్వడం. అంటే ఎలా, ఇప్పుడు మనకి ఏదైనా ఒక బిజినెస్ కోసం మీరు రుణం కోసం అప్లై చేశారు, కావాలి కాబట్టి అవి గత కొంతకాలంగా రావడం లేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ రుణాల విషయంలో బాగుంటుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఐటీ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే సంతాన పరంగా కానీ చూసుకుంటే సంతానం లేని వాళ్ళకి కావచ్చు, లేదా సంతాన విషయాల్లో ఏదైనా వాళ్ళ విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాస్త ఊరట లభించడం, అంటే వాళ్ళ అనుకున్నంత స్థాయికి పిల్లలు చేరలేకపోయినా కూడా ఎంతో కొంత కాస్త కొంచెం వాళ్ళలో మంచి మార్పులు రావడం అనేది జరుగుతుంది. సంతానం కోసం చూసే వాళ్ళకి మాత్రం కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం అనేది ఇక్కడ కనపడుతుంది. మొత్తం మీద ఈ మేషరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే విద్యార్థులకు కావచ్చు, భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, జీవిత భాగస్వామి, వ్యాపారము, అలాగే అంటే జీవిత భాగస్వామి అలాగే వ్యాపార భాగస్వాముల్లోనూ వాటిల్లో అన్నిటిల్లోనూ కూడా కాస్త కొంతవరకు పర్వాలేదు. అయితే ఇతరులతో పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం ఇక్కడ కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో కూడా కాస్త గతంతో పోలిస్తే నెమ్మదిగా వాళ్ళకి ఆరోగ్యం కూడా కాస్త ఒక కొలికి చేరడం అనేది జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడం, లేదా ఆదిత్య హృదయ పారాయణ చేసుకోవడం, సూర్య భగవానుడికి ప్రతి ఆదివారము కూడా, అంటే ఈ మాసంలో వచ్చే ఆదివారాల్లో కాస్త పరమాన్నాన్ని నివేదన చేసి అక్కడ ఆయనకి సంబంధించిన, మనకి ఈ కాలంలో రేగిపళ్ళు కూడా దొరుకుతాయి కదా, ఆ రేగిపళ్ళు నివేదన చేయడం ద్వారా ఇక్కడ ఏవైతే ఈ మాసంలో వచ్చే కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నాయో వాటి నుండి బయటపడడం అనేది జరుగుతుంది. మనకి ఈ గోచార ఫలితాలు అనేవి మనం ఎప్పుడూ చెప్పుకునేదే, కేవలం ఇవి గోచార ఫలితాలు అనేవి ఆ రాశికి ఆ టైంలో, అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైతే ఉందో, మన ఒక నెల కాలం ఏదైతే ఉందో 30 రోజుల కాలం, ఈ కాలంలో నవగ్రహాలు వాటి యొక్క సంచారాన్ని అనుసరించి ఇచ్చే శుభ ఫలితాలు, అలాగే దాంట్లో శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి. కేవలం ఇది గోచార ఫలితాలు మాత్రమే. అయితే దీనితో పాటుగా వ్యక్తిగత జాతకాలు అనేవి తప్పనిసరిగా చూసుకోవాలని చెప్తున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏవైనా గోచార ప్రకారంగా ఏవైనా బాలేకపోయినా అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో జరిగే మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర్దశల వల్ల కానీ కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశము, అలాగే గ్రహాల యొక్క వీక్షణ వాళ్ళకి, అలాగే దీంతో పాటుగా జన్మజాతకంలో కూడా కొంతమందికి ఈ యొక్క యోగాలు అనేవి ఉంటాయి. ఆ యోగాలు లేదా జరుగుతున్న మహర్దశల్లో కూడా యోగకారకమైన దశలు, అంటే వాళ్ళ లగ్నానికి సంబంధించిన యోగకారకమైన దశలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటి దశలు జరుగుతున్న మంచి ఫలితాలు, సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా గోచారంలో బాగుండి వాళ్ళ జన్మజాతకంలో సరిగ్గా లేకపోతే కొంత ప్రతిఫలాలు వచ్చేవి కూడా, అంటే సత్ఫలితాలు కావచ్చు, శుభ ఫలితాలు కావచ్చు, కాస్త అవి ఆలస్యం అవ్వడం లేదా వ్యతిరేకంగా ఉండడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అసలు అలాంటివి కనపడుతున్నప్పుడు ఎలా ఉంటాయి? మన జాతకం బాగాలేదు అంటే, మనకు గోచారం కానీ మనకి జన్మజాతకం కానీ బాగాలేదు అని ఎలా తెలుస్తుంది అని చూసుకున్నప్పుడు, మనకి పనులు సరిగ్గా అవ్వలేకపోవడం, చికాకులు, ఇంట్లో గొడవలు, వివాదాలు, లేకపోతే ఏదో ఒక మానసికమైన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఏవో ఒకటి ఎదురవుతూ ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు కేవలం గోచార ఫలితాలే కాకుండా మనం క్షుణ్ణంగా మనకి అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఖచ్చితంగా మాది ఈ రాశి అనే ఈ లగ్నం అని తెలిసిన వాళ్ళు, లేదా జన్మజాతకం తెలిసిన వాళ్ళు మీకు కాస్త అనుభవజ్ఞుని యొక్క జ్యోతిష్యులను సంప్రదించి తెలుసుకోవడం ద్వారా కరెక్ట్గా మనకి ఎటువంటి ఫలితాలను పొందగలం, ఈ సమయంలో దీనికి సంబంధించిన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేవి మాత్రం తెలుసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది జన్మజాతకం పరిశీలించుకోవడం వల్ల. కాబట్టి ఇలాంటి విషయాలని మనం చూసుకునేటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి.
సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.